ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాధికార సంస్థ దాని భౌగోళిక పరిధిపై విపక్ష వైసీపీ నేతలకు కనీస అవగాహన లేదు. మావిగన్ అంటూ గోల చేస్తూ ఇప్పుడు తాజాగా పేర్ని నాని వంటి నేతలు విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటూ అవిగన్గా రాజధానిని చంద్రబాబు డిక్లేర్ చేస్తున్నారని వితండవాదం ప్రారంభించారు. సిఆర్డీఏ పరిధి, రాజధాని నగరం, సీడ్ క్యాపిటల్ మధ్య ఉన్న పక్కా వ్యూహాత్మక విభాగాలు తెలియకపోవడమే ఈ తరహా హాస్యాస్పద వ్యాఖ్యలకు ప్రధాన కారణం. సాంకేతికంగా, చట్టబద్ధంగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అనేది 8,352 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఒక సమగ్ర పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ. ఇందులో విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థలతో పాటు పరిసర ప్రాంతాలన్నీ భాగమే. ఇదంతా రాజధాని కిందకే వస్తుంది. పరిపాలనా సముదాయాలు, సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, సీడ్ యాక్సెస్ రోడ్లతో కూడిన కోర్ క్యాపిటల్ కొలువు తీరింది. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి వంటి నగరాలు లేదా విలీన పట్టణాలు ఈ కోర్ క్యాపిటల్కు అనుసంధానంగా ఉండే క్యాపిటల్ రీజియన్ పరిధిలో నగరాలుగా పనిచేస్తాయి. అభివృద్ధి ప్రక్రియలో రీజియన్ మొత్తానికి మౌలిక సదుపాయాల కల్పన, నియంత్రణ సిఆర్డీఏ బాధ్యత కాబట్టి సదరు బోర్డు సమావేశాల్లో విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు సంబంధించి డెవలప్మెంట్ ప్లాన్లపై తీర్మానాలు చేయడం సర్వసాధారణమైన సాంకేతిక ప్రక్రియ. రీజియన్ పరిధిలోని ప్రాంతాల అభివృద్ధి తీర్మానాలను చూపించి రాజధానిని అవిగన్ చేస్తున్నారు అంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేయడం కేవలం లీగల్ జోనింగ్ పరిజ్ఞానం లేకపోవడమే. భౌగోళిక సరిహద్దులు, మాస్టర్ ప్లాన్ నిబంధనల విభజనలు అర్థం చేసుకోకుండా ప్రెస్ మీట్లలో ఆధారాలు లేని ఆరోపణలు చేయడం వల్ల వైసీపీ తన సొంత సాంకేతిక అవగాహన రాహిత్యాన్నే ప్రజల ముందు ప్రదర్శించుకుంటోంది. జగన్ చేసిన వింత లాజిక్కులకు సమర్థనలు వెతుక్కుంటోంది.